హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఇంతవరకు కూడా ఆర్థికంగా కానీ, అలాగే ఆకలి కేకల్లో కానీ, కాలుష్యం విషయంలో కానీ, అక్షరాస్యతల పరంగా కానీ ఉత్తమ దేశాల జాబితాను ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. అయితే అలాగే అదే జాబితాలో తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా తరతరాలకు సరిపడా సంపదను కూడబెట్టి అత్యుత్తమ దేశాల జాబితా ఒకటి వెల్లడైంది. అందులో ఏ దేశం బెస్ట్ స్థానంలో ఉందో, అసలు ఆ దేశం బెస్ట్ స్థానానికి ఎలా వెళ్ళింది, ఆ దేశం ఎందుకంత బెస్ట్, ఇవన్నీ చూద్దాం. నిజానికి సంపాదన, సంభావ్యత, కెరీర్లో పురోగతి, అలాగే ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత, జీవనోపాధి ఇలాంటివన్నీ 6 విభిన్న పరిమితుల ఆధారంగా ఆయా దేశాల తరతరాలకు సరిపడే సంపదను అంచనా వేస్తూ ఉంటారన్నమాట. మరి ఈ జాబితానిచ్చేది పౌర సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్. మరి ఈ కొత్త సూచీ ప్రకారం చూస్తే మొత్తం పరిమితుల్లో సుమారు 85% స్కోర్తో స్విట్జర్లాండ్ ఉత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఆ పరిమితులకు సంబంధించి సంపాదన సంభావ్యతలో అంటే 100%, కెరీర్ పురోగతి అంటే మొత్తం కెరీర్ విషయంలో 93%, ఉపాధి అవకాశాల్లో 94 పాయింట్లతో స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది, అన్ని దేశాలను కాదని. అంతేకాదు అధిక జీవనశైలి, ఆర్థిక చలనశీలతపై కూడా స్విట్జర్లాండ్ 75 పాయింట్లు సాధించింది. ఇక ఎడ్యుకేషన్ విషయంలో అంటే ప్రీమియం ఎడ్యుకేషన్ విషయంలో 73 పాయింట్లు స్కోర్ చేసింది. ఇలా ఆయా మొత్తం విభాగాల్లో చూస్తే 82% స్కోర్ చేసి అమెరికా స్విట్జర్లాండ్ తర్వాతి స్థానానికి పరిమితమైంది. అయితే ఉపాధి అవకాశాలు పరంగా చూస్తే కనుక యుఎస్ స్విట్జర్లాండ్తో సమానంగా అంటే 94 పాయింట్లు సంపాదించుకుంది. కానీ సంపాదన సంభావ్యత అంటే అది 93 పాయింట్లు, కెరీర్ పురోగతి 86 పాయింట్లు, అధిక జీవనోపాధి 68 పాయింట్లలో క్షీణించింది యుఎస్ స్విస్ కన్నా. ఇక ఉపాధి అవకాశాలు కానీ ప్రీమియం విద్య పరంగా 74 పాయింట్లు స్కోర్ చేసింది. అలాగే తరతరాలకు సరిపడే సంపాదనలో భారతదేశం మొత్తం పారామితుల్లో సుమారు 32% పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమైంది భారత్. ఆర్థిక చలనశీలతలో 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్ చేసింది భారత్. ఇక ఇతర పరిమితుల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతిని కలిగి ఉంది. సింగపూర్ 79%తో 3వ స్థానంలో ఉంటే అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగతా 15 దేశాల కంటే ఎక్కువ పాయింట్లు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా 70% 4వ స్థానంలో ఉంటే కెనడా 74%తో 5వ స్థానంలో ఉంది. అలాగే గ్రీస్ 49%తో 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉంది. మొత్తానికి అన్ని దేశాలను తోసి రాజని చాలా కొన్ని పరిమితులు అంటే మనం చెప్పుకున్నట్టుగా 6 పరిమితులకు లోబడి ఖచ్చితంగా స్విట్జర్లాండ్ తొలి స్థానంలో ఉంది. అండ్ ఈ స్థానాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో మరి వేచి చూడాలి.